ఉజ్జయిని మహాకాలవనాన్ని పరిపాలించే విక్రమార్క మహారాజు ఎంతో పరాక్రమవంతుడు, ధర్మప్రభు. ఆయన ఒక రోజు నిండు కొలువుదీరి ఉండగా శాంతశీలుడు అనే ఒక కాపాలిక సన్యాసి దర్బారులోకి వచ్చాడు. రాజుగారిని సమీపించి ఆయన చేతిలో ఒక ఫలాన్ని, ఒక పండును పెట్టి పల్లెత్తు మాట మాట్లాడకుండా, కనీసం రాజుగారి ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయారు. రాజు ఆ పండును పెద్దగా పట్టించుకోకుండా పక్కనే ఉన్న తన కోశాధికారికి ఇచ్చి దాచమని చెప్పాడు. ఆ కోశాధికారి ఆ పండును ఖజానా గదిలో ఒక మూలన పడేస్తూ ఉండేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆ సన్యాసి రావడం, పండు ఇవ్వడం, రాజుగారి దాన్ని కోశాధికారికి ఇవ్వడం, ఇలా జరుగుతూ ఉంది. ఇలా ఇన్ని రోజులుగా పడేసిన పండ్లన్నీ ఖజానా గదిలో కుళ్ళిపోయి అద్దలుగా పడి ఉన్నాయి. 10 ఏళ్లు గడిచాక ఒకరోజు సన్యాసి యథావిధిగా పండు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రాజుగారి పెంపుడు కోతి ఒకటి అక్కడికి వచ్చింది. ఆ పండును లాక్కోబోయింది. ఆ పెనుగులాటలో పండు రాజు చేతిలో నుంచి జారి కింద పడి పగిలిపోయింది. ఆ పగిలిన పండు లోపల నుంచి కళ్ళు మిరమిట్లు గొలిపే ఒక అత్యంత విలువైన పద్మరాగ మణి బయటపడింది. ఆ రత్నం కాంతికి దర్బారంతా వెలిగిపోయింది. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి వెంటనే కోశాధికారిని పిలిచి, ఇన్నేళ్లుగా సన్యాసి ఇచ్చిన పండ్లన్నీ ఎక్కడ పెట్టావు అని అడిగాడు. నేళ్లుగా ఆ సన్యాసి ఇచ్చిన పండ్లన్నీ ఎక్కడ పెట్టావు? మహారాజా, అవన్నీ పండ్లు కదా అనుకుని ఖజానా గదిలోని ఒక మూల పడేశాను. అప్పుడు ఇద్దరు కలిసి అక్కడ చూడ్డానికని వెళ్ళారు. ఆ పండ్లన్నీ ఏనాడో కుళ్ళిపోయి వాటి స్థానంలో కొండంత ఎత్తులో రత్నాల రాసులు పేరుకుపోయి ఉన్నాయి. ఆ సంపద విలువ వెలకట్టడం ఎవరి తరం కాదు. మరుసటి రోజు ఉదయం సన్యాసి రాగానే రాజు అతనికి ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికాడు. స్వామి, ఇన్ని రత్నాలు నాకెందుకు ఇచ్చారు? మీ ఉద్దేశమేమిటి? రాజా, నేను అష్టసిద్ధులు పొందడం కోసం ఒక మహామంత్ర సాధన చేస్తున్నాను. రాజా, ఆ యాగం పూర్తి కావాలంటే నీలాంటి ధైర్యశాలి సహాయం కావాలి. రాబోయే కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి ఊరి బయట ఉన్న మహాశ్మశానానికి రావాలి. కాని ఒక షరతు. రాజా, ఎలాంటి పరివారం లేకుండా కేవలం నీ కత్తిని తీసుకుని ఒట్టదిగా రా. స్వామి, మీ మాట తప్పకుండా నిలబెడతాను. ఆపదలో ఉన్న వారికి సహాయం కోరిన వారికి అండగా నిలవడం ధర్మం కాబట్టి రాజు మాట ఇచ్చాడు. చతుర్దశి అర్ధరాత్రి, అమావాస్యకి ముందు రోజు. కారు చీకటి, వర్షం పడుతుంది, ఉరువులు మెరుపులు భయపెడుతున్నాయి. విక్రమార్కుడు ఒంటరిగా కత్తి దూసి శ్మశానానికి బయలుదేరాడు. ఎక్కడ చూసినా కాలుతున్న చితులు, కపాలాలు, పిశాచాలు, అరుపులు, నక్కల ఊలలు. భయానకమైన ఆ వాతావరణంలో శవాల బూడిదను ఒంటికి రాసుకుని పుర్రెల మధ్య కూర్చొని హోమం చేస్తున్న మాంత్రికుడిని రాజు చేరుకున్నారు. నేను వచ్చాను. నాకేం పని చెబుతావు? రాజా, ఇక్కడి నుంచి దక్షిణ దిశలో 3 ఆమడల దూరంలో ఒక పాడుబడిన మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవాన్ని కిందకు దించి నీ భుజంపై వేసుకుని నా దగ్గరకు తీసుకురా. గుర్తుంచుకో రాజా, ఆ శవాన్ని తీసుకొచ్చే క్రమంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనం వీడకూడదు. ఒక్క మాట మాట్లాడినా నా మంత్ర సాధన వృథా అవుతుంది.
విక్రమార్కుడు ఆ దట్టమైన చీకట్లో పాంబులు ముళ్ళ పొదలు గుండా నడిచి వెళ్తూ మర్రి చెట్టును చేరుకున్నాడు. మాయలతో నన్ను భయపెట్టలేవు. చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతున్న శవాన్ని చూశాడు. వెంటనే చెట్టెక్కి తన కత్తితో ఆ తాడును నరికేశాడు. దబేళ్ళుమని శవం కింద పడి ఆ శవం బాధతో మూలిగింది. విక్రమార్కుడికి జాలి వేసి, అయ్యో బతికే ఉన్నావా? రాజు నోట మాట రాగానే ఆ శవం పెద్దగా నవ్వి గాల్లోకి ఎగిరిపోయి మళ్ళీ చెట్టుకు తలకిందులుగా వేలాడింది. అప్పుడు రాజుకు అర్థమైంది, ఆ శవంలో ఒక దెయ్యం బేతాళుడు ఉందని, తాను మాట్లాడితే అది తన పట్టును తప్పించుకుంటుందని రాజుకు అర్థమైంది. అప్పుడు రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి తన భుజంపై వేసుకొని నోరు మెదపకుండా నడవడం ప్రారంభించాడు. అప్పుడు ఆ శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు విక్రమార్కుడి చెవిలో ఇలా కుసగుసలాడింది. ఓ విక్రమా, నువ్వు ఎంతో పట్టుదల గలవాడివి. ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో నన్ను భుజాన వేసుకుని నడుస్తున్న నీకు శ్రమ తెలియకుండా నేను ఒక అద్భుతమైన కథ చెబుతాను, విను. కానీ ఒక షరతు. కథ పూర్తయ్యాక ఆ కథలో దాగి ఉన్న ధర్మ సందేహాన్ని నేను నిన్ను అడుగుతాను. దానికి సరైన సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకుండా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలవుతుంది. అలాగని నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పావంటే నీ మౌనవ్రతం భగ్నం అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుకు వేలాడతాను. ఆలోచించుకో విక్రమా. ఇలా చెప్పి బేతాళుడు తన మొదటి కథను చెప్పడం ప్రారంభించాడు.